రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఆ సందర్భంగా డైరెక్టర్ మారుతి ది రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ ని లాంచ్ చేశాడు. ఫ్యాన్స్ కి పండగ తెచ్చాడు. ఇక పాటని ఎప్పుడు వదలబోతున్నారు ఈ వీకెండ్ తెలుస్తారు. మోస్ట్లీ వచ్చే వారమే ది రాజా సాబ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అవ్వచ్చు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి కాగానే ఫౌజీ మీదే ఫోకస్ పెట్టిన రెబల్ స్టార్ ఒక నిర్ణయం షాకింగ్ గా ఉంది. ఫౌజీ మూవీ చేస్తూనే సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ ని ప్యారలల్ గా ప్లాన్ చేసిన ప్రభాస్ ఇక మీదట తన ఫోకస్ అంతా రెండింటి మీదే పెట్టబోతున్నాడు. 2000 కోట్లు రాబట్టిన 2 ప్రాజెక్టులను అస్సలు నెగ్లెక్ట్ చేసేది లేదు అంటున్నాడు. ఇంతకీ ఫౌజీ స్పిరిట్ కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ మరే 2 ప్రాజెక్టుల మీద ఫోకస్ పెంచబోతున్నాడు. అవేంటి, ఎందుకలా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చింది ఈ రోజే. 23 ఏళ్ల క్రితం నవంబర్ 11నే తన ఫస్ట్ మూవీ ఈశ్వర్ రిలీజ్ అయింది. 6.5 అడుగుల హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. సో తన 23 ఏళ్ల సినీ జర్నీని గుర్తు చేస్తూ ది రాజాసాబ్ టీమ్ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది. కొత్త పోస్టర్ నిజంగా ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేలా ఉంది. అయితే ఇలాంటి టైంలోనే 2 సినిమాల మీదే తన పూర్తి ఫోకస్ పెట్టేందుకు ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఆ నిర్ణయమే షాకింగ్గా ఉంది. కెరియర్లో ఫస్ట్ టైం రెబల్ స్టార్ చేసిన హర్రర్ కామెడీ ప్రయోగం సంక్రాంతికి రాబోతోంది. ఆగస్టు 15కు అనుకున్న ఫౌజీ మూవీ దీపావళికి పోస్ట్ పోన్ అయింది. ఆల్రెడీ ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. కాబట్టి తన వర్షన్ షూటింగ్ ఫినిష్ అయినట్టే. కేవలం మిగతా ఆర్టిస్టులతో ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది. సో ప్రెసిడెంట్ ప్రభాస్ చేతిలో ఫౌజీ మాత్రమే ఉంది. ఇది సగం వరకు పూర్తయింది. కాబట్టి ఫిబ్రవరి నుంచి స్పిరిట్ మొదలు పెట్టేందుకు ఫిలిం టీం సిద్ధమవుతోంది. సమ్మర్ కల్లా ఫౌజీ పూర్తవుతుంది. అప్పటి వరకు స్పిరిట్ని ఫౌజీని ప్యారలల్గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే స్పిరిట్ని దసరా లేదంటే దీపావళిలోపు షూటింగ్ని పూర్తి చేసే అవకాశాలున్నాయి. 100 రోజుల్లో షూటింగ్ని పూర్తి చేసేలా సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మధ్యలో బ్రేకులు తీసుకునేసరికి ఏడాది వరకు షూటింగ్కి టైం పట్టచ్చు. సో 2026 మొత్తం స్పిరిట్కి అంకితం. ఆ తర్వాత ఏంటి? ఆ ప్రశ్నకే రెబల్ స్టార్ ప్రభాస్ సాలిడ్ ఆన్సర్ ఇస్తున్నాడు. అదే కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్. ఈ రెండింటి మీద తన పూర్తి దృష్టి పెట్టబోతున్నాడట. తను కొత్తగా ఎన్ని సినిమాలు కమిట్ అయినా అవన్నీ కల్కి సీక్వెల్, సలార్ 2 సీక్వెల్ తర్వాతే అని తేల్చేశాడు. ఎందుకంటే కల్కీతో 1200 కోట్లు, సలార్తో 800 కోట్లు వచ్చాయి. తన 5 పాన్ ఇండియా మూవీల్లో బాక్సాఫీస్ని వరుసగా బద్దలయ్యేలా చేసింది రెండే. అందుకే వీటిని మరింత పొడిగించకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడట. అందుకే స్పిరిట్ షూటింగ్ పూర్తయిన వెంటనే సలార్ 2, కల్కి 2ని పట్టాలెక్కించబోతున్నాడట.